ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ప్రార్థిస్తూ నేను కూడా బాగున్నాను. నా పేరు సుబ్బు మార్క్ పాల్. మీరు చూస్తున్నది దేవుని సత్యోపదేశం అనే యూట్యూబ్ ఛానల్. మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని సందేశాల కొరకు, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు ఈ ఛానల్ వీక్షించవలసిందిగా, అనేక సందేశాలు వినవలసిందిగా మనవి చేస్తూ మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మరి ఈరోజు సందేశం, ఓ అధికారి మూర్ఖ ప్రవర్తన వల్ల ఏం జరిగింది, ఆయన జీవితంలో ఏం జరిగింది, అలాగే దేశానికి ఏ మేలు జరిగింది, దేశ ప్రజలకు ఏ విధమైన మేలు జరిగింది అనేది ఆ అధికారి యొక్క జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలో ఈ సందేశం ద్వారా మనం తెలుసుకుందాం. మరి దేవునికి ఇవ్వాల్సిన స్థానం హృదయం. మరి ఆ రోజుల్లో దేవునికి ఇవ్వాల్సిన ఆ హృదయంలో స్థానం ఇవ్వకుండా జీవిస్తున్న ప్రజలు ఏ స్థానం ఇచ్చారంటే దేవుడికి తమ స్వయం అనుకూలత, వారికి ఎటు అవసరం ఉంటే ఆ అవసరాన్ని చొప్పున దేవుణ్ణి తయారు చేసుకుంటూ ఉన్నారు. వారికి సంతానం లేమి ఉందంటే ఇష్టానుసారంగా మరి సంతానం గురించి తయారు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దేవుణ్ణి వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు కోరిన స్థానం ఏంటంటే హృదయం. ఆ స్థానం ఇవ్వకుండా ఏదేదో స్థానం ఇస్తూ ఉన్నారు. అది వాళ్ళ జీవితాలను అపవిత్రపరుస్తుంది. దేవుని దృష్టికి దోషులుగా వారిని మారుస్తుంది. దేవుడు కోరిందేమో హృదయం, వారిస్తుందేమో ఈ సృష్టిలో భాగం. దేవుడు కోరింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుచూ ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం సృష్టిలో స్థానం ఇస్తూ దేవుడికి నీచమైన స్థానం ఇస్తూ ఉన్నారు. అలాగే దాని ద్వారా వాళ్ళు ఏ విధంగా దోషులు అవుతున్నారంటే, చెడు అలవాట్లకు బానిసవడం, చెడు ఆలోచనల ద్వారా తమ హృదయాన్ని అపవిత్రపరచుకోవడం. మరి దేవుడు స్వస్థతకు వారిని దూరం చేసి శిక్షించే విధంగా మరి ఈ రోజుల్లో పాలన కూడా జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, మద్యపానాలు, డ్రగ్ ఎడిక్ట్స్కి ప్రత్యేకమైన శిక్షలు, ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే శరీరం పాడు చేసుకునే వాళ్ళకి మరి నూతనమైన వైద్యాలని తీసుకొస్తుంది. అలాగే శిక్షలు కూడా, ప్రత్యేకమైన శిక్షలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చూడండి, ఎన్ని అరికట్టాలని వాళ్ళు ప్రయత్నించినప్పటికీ మానవుడు హృదయంలోంచి పాపాన్ని మాత్రం తొలగించలేకపోయారు. కానీ ఆ హృదయాన్ని తొలగించే ఒక్కొక్క మందు ఏంటంటే దేవుడి యొక్క వాక్యం మాత్రమే. నీ హృదయంలోంచి పాపం పోవాలంటే దేవుడి యొక్క వాక్యం వినాలి, అది హృదయంలో నింపుకోవాలి. గనుకే మరి ఆ రోజుల్లో మరి చూస్తుంటే మరి ప్రజలు దేవుణ్ణి కాదని ఈ సృష్టిని పూజించారు. దేవుడి దృష్టికి దోషులు అవుతూ ఉన్నారు. అదేగాక వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటున్నారు. ఈ రోజులకు కూడా ఏం మారలేదండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లు కూడా వారు ఘోరమైన పాపం చేసుకుంటూ వారి జీవితాలను అదే రీతిగా పాడు చేసుకున్నారు. ఆ యొక్క వ్యర్థమైన దేవతలకు, వ్యర్థమైన
దేవుళ్ళను ఆరాధిస్తూ వారి శరీరాన్ని గాయపరుచుకుంటూ పిల్లల్ని బలిస్తూ వ్యభిచారానికి ప్రోత్సహించుకుంటూ తమ హృదయాలను శరీరాన్ని గాయపరుచుకుంటూ ఏదేదో పిచ్చి పనులు వేశారండి. పిచ్చి పనులు చేశారు, పిచ్చి వేషాలు వేశారు. వారి జీవితాలను పాడు చేసుకున్నారు. వారి జీవితాలు మరుగున పడిపోయి దేవుడు కూడా శిక్షకు అప్పగించేశాడు. అదేవిధంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మరి ఇటువంటి జీవన విధానంలో ఉన్న వారి కొరకు న్యాయాధిపతులను, రక్షకులను పుట్టిస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే వీటి ద్వారా వీళ్ళు కొని తెచ్చుకున్న శిక్ష ఏంటంటే సంతానలేమి, వివాహం విచ్ఛిన్నం అవ్వడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, విడాకుల సంఖ్య ఎక్కువైపోవడం, మళ్ళీ పడుపు వృత్తికి ఈజీ మనీ గురించి పలు వృత్తులు, బెట్టింగ్స్ కావచ్చు, పడుపు వృత్తి కావచ్చు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగించే విధానంలోకి ప్రజలందరూ వెళ్ళిపోవడం, మరి వీరందరిని అరికట్టడానికి మరి న్యాయాధిపతులను ఇప్పుడు ఎలా మనకి పోలీస్ సిస్టమ్ ఉందో న్యాయాధిపతులు ఉన్నారో ఆ రోజుల్లో రక్షకులు, న్యాయాధిపతులు కూడా అదే విధంగా ఉండేవాళ్ళు. మరి ఈ రోజుల్లో కూడా పోలీసులు, అలాగే న్యాయాధిపతులు, అలాగే అధికారులు, పాలించేవారు మరి మనుషుల్లో దేవుడు నియమించుకొని మంచిగా ఉన్న వ్యక్తులను నియమించుకొని మరి అటువంటి వాటిని అరికట్టడానికి చేస్తున్నప్పటికీ ఇప్పటికైనా సరే మరి దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మాత్రం హృదయంలో ప్రజలు ఇవ్వకపోవడం వల్ల దేశం అభివృద్ధి చెందదండి. దేశం ముందుకు వెళ్ళదు. సమాజం పాడైపోతూ ఉంది. మరి ఇటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి మరి ఈ రీతిగా మాట్లాడింపజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో కూడా అధికారులు, పోలీసులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి పాలన జరిగిస్తూ ఉన్నప్పుడు మరి వారు కూడా అదే విధంగా మరి ఈ ప్రజల మాదిరిగానే వాళ్ళ జీవితాలు కూడా ఉన్నాయనుకోండి, మరి వారి జీవితాలు అదే విధంగా ఉంటే మరి ఏమవుతుందో మరి ఒక్క అధికారి జీవితం నుండి మనం తెలుసుకుందాం. ఆ మూర్ఖమైన అధికారి ఎవరు? ఆ అధికారి ఏ రీతిగా తన లైఫ్ని ప్రారంభించాడో ఒకసారి మనం గమనిద్దాం. మరి ఇదే స్థితిలో మరి ఇస్రాయేల్ జీవితం, ఇస్రాయేల్ దేశం ఉంది. ఆ దేశంలో మరి దేవుడు గొప్ప దేశం నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించి తీసుకొస్తే ఆ ప్రజల్లోంచి మరి ఆ ప్రజల్లో మరి కుసుమంత కూడా విశ్వాసం లేకుండా దేవుడి కొరకు వాళ్ళు జీవించకుండా తమను తీసుకొచ్చిన దేవుడిని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే సంసోను అనే న్యాయాధిపతిని మనోహ భార్యకు దేవుడు అనుగ్రహించాడు. అద్భుతమైన పుట్టుక సంసోను, ఒక కారణ జన్ముడు. ఇశ్రాయేల్ని రక్షించడానికే ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడని ముందుగానే మనోహ భార్యకు తెలియజేశాడు. మనోహ భార్యకి సంసోను ఇలా పుడతాడు, ఇశ్రాయేల్ని రక్షిస్తాడు, ఇశ్రాయేలు బానిసత్వం నుంచి, ఫిలిస్తీయుల బానిసత్వం నుంచి, ఈ పాపపు బానిసత్వం నుంచి, ఈ యొక్క మద్యానికి, వ్యభిచారానికి, ఈ యొక్క దేవుడికి తిరుగుబాటుకి, దేవుణ్ణి ఆరాధించకుండా ఇష్టానుసారంగా తమ శరీరాన్నే సుఖానుభవం అనుభవించే వారి నుండి, అలాగే కిరాతకుల నుండి బానిసత్వాన్ని చేస్తూ మరి అధికారం చలాయిస్తున్న ఒక వ్యర్థమైన పాలన నుండి విడిపించడానికి సంసోన్ని ఒక రక్షకుడిగా దేవుడు పుట్టిస్తాడని చెప్పి మనోహ భార్యకి దేవదూత తెలియచేసి ప్రత్యక్షమై తెలియజేసింది. మరి అటువంటి గొప్ప ఉద్దేశంతో సంసోను మరి పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత మరి అది గొప్ప భాగ్యం కదా, న్యాయాధిపతిగా ఉండడం, రక్షకుడిగా ఉండడం.
ప్రజలకు తీర్పు తీర్చడం ఉన్న మరి ఆ అధికారి ఏం చేశాడు? వివాహం విషయంలో తల్లిదండ్రులు మాట వినలే. తనకిష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటానికి అడ్డదారులు తొక్కాడు. తన తల్లిదండ్రుల్ని బలవంతంగా ఒప్పించాడు. ఆ యొక్క భయంకరమైన ఈ వ్యసనాలు, ఈ బారిన పడిన ఆ గుంపులోంచే అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు, తన కంటికి ఇంపుగా ఉందని. మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చినాడు బాగానే ఉందా? తనతో పాటు శత్రువులను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. విందులు చిందులు, ఇంట్లో సమాధానం లేకపోవడం. మరి ఈ రోజుల్లో కూడా యవనస్తులు విందులు చిందులు, ఇంట్లో గొడవలు, ఇంటి మీదకి గొడవలు తీసుకుని రావడం, చెడు అలవాట్లు, పాటలు, మాటలు, ఇంటిలో సమాధానం లేకపోవడం చూస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే ఈ న్యాయాధిపతిగా అధికారిగా వ్యవహరించిన ఈ వ్యక్తి ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడా? లేదు. ప్రజలను రక్షించే మార్గం చూస్తున్నాడా? ఆ శత్రువుతోనే బియ్యం అందుకొని ఆ శత్రువుని ఇంటికి తీసుకొచ్చి ఇంటిలోనే కుంపడి పెట్టాడు. ఆ వ్యక్తి దేవుడికి విరుద్ధమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు ఉద్దేశించిందేమో యుద్ధం చేయాలి, రక్షించాలి, ప్రజలకి స్వతంత్రం తీసుకొని రావాలి. పాపం మీద, దేవుడికి వ్యతిరేకమైన వాటి మీద. కానీ ఈ సంసోను ఏం చేస్తున్నాడంటే ఆ శత్రువుతోనే బియ్యం అందుకొని యుద్ధం చేయవలసిన వాళ్ళతో బియ్యం అందుకుంటున్నాడు. మరి ఇట్లానే ఉంటుందండి. పాపిష్టి అలవాటుని ఒక దైవానుభూతంగా చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఒక తాగుడినే ఒక దైవానుభూతంగా తాగి తమ ఇష్టానుసారంగా జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే యవనస్తులు తమకు కోరినట్టు వివాహాన్ని జరిగించుకుంటూ ఉన్నారు. ప్రేమ వివాహం అయినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేదు, వారిని చెక్ చేసే విధానం లేదు, వారిని అనుమతించే విధానం. అలాగే తల్లిదండ్రులు కూడా కొందరు ప్రోత్సహిస్తూ, కొందరు ఒక వివాహం విషయంలో ఈడు జోడు వావి వరుసలు ఏవీ లేకుండా కొన్ని జీవితాలు పతనమైపోతూ ఉన్నాయి. మరి అలాగే వ్యతిరేకమైన వివాహం, మరి ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయం 4వ వచనంలో వివాహం ఎవరిని చేసుకోవాలి? యూదుడైన వాడు ఉంది. అలాగే కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనం ఏ రీతిగా వివాహం చేసుకోవాలో ఉంది. మరి దానికి వ్యతిరేకంగా, మరి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఒక న్యాయాధిపతి న్యాయం తీర్చాల్సిన వ్యక్తి మరి ఆ రీతిగా వివాహంలో వ్యతిరేకమైన విధానం డిసిషన్ తీసుకున్నాడు. అదేవిధంగా తద్వారా శత్రువుని ఇంటికి తీసుకొచ్చాడు. శత్రువుని తిరగబడే విధంగా తన భార్యను కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా ఆ యొక్క ఇంటిలో యుద్ధం జరిగే విధంగా దేవుడు చేశాడు. అలాగే తల్లిదండ్రులు కళ్ళు కప్పడం, తల్లిదండ్రులు కళ్ళు కప్పే పని ఈ అధికారి చేశాడు. తాను ఒక సాహస క్రియ చేసి ఇంట్లో చెప్పలేదు. ఆ సాహస క్రియ అది తల్లిదండ్రులకు తెలియకుండా చేశాడు. సింహాన్ని జయించాడు. మరి దేవుడు ఎన్నుకున్న వాడు కదా, పరాక్రమవంతుడు కదా, సింహాన్ని జయించాడు. అలాగే ఆ సింహాన్ని జయించిన తర్వాత ఆ సింహాన్ని ఏ విధంగా జయించాడు? ద్రాక్ష తోటకు వెళ్ళి మరి మద్యం తాగుదామని చెప్పి తోటకి వెళ్ళాడో మరి తెలియదు. మరి తల్లిదండ్రులు ఆయన కలిసి పెళ్లి చూపులకి మరి వెళ్తూ ఉన్న క్రమంలో మరి ఈ వ్యక్తి మద్యం తాగడానికి వెళ్ళాడో మరి తోటకి దేనికి వెళ్ళాడో తెలియదు. కానీ ఆ మద్యం తాగుతున్న సమయంలో మీరు చూడొచ్చు, అధ్యాయము 13వ అధ్యాయము న్యాయాధిపతులు 1 కాడి నుంచి చూస్తుంటే మద్యం తాగడానికి వెళ్ళాడో మరి అదే క్రమంలో మరి దేనికి బలహీనత అయ్యాడో మరి తెలియదు. కానీ అదే క్రమంలో మరి దేవుడు అనుమతించాడేమో సింహాన్ని. ఆ సింహం ఎదురుగా వచ్చే తలకల్లా ఆ సింహాన్ని చంపి, బాగా దేవుడు ఆత్మ తన మీదకు ఉంది కాబట్టే ఆ సింహాన్ని చంపగలిగాడు. మరి ఏ బలహీనత వల్ల ద్రాక్ష తోటకి వెళ్ళాడు మరి నాకైతే తెలియదు, బైబిల్లో మెన్షన్ చేయబడలేదు. కానీ ఆ వ్యక్తి మరి వెళ్తున్న క్రమంలో ఆ యొక్క సింహం
దాడి చేసినప్పుడు చేతులు ఏం లేకపోయినా ఆ సింహాన్ని మేకపిల్ల చీల్చినట్టు చీల్చేశాడు. మరి అంత బలవంతుడు, ఉన్నతమైన బలవంతుడు. మరి అటువంటి బలవంతుడు మరి చెప్పాలి కదా తల్లిదండ్రులకి నేను ఈ సాహస క్రియ చేశానని. చెప్పలేదు. ఎందుకంటే తనేదో పాపం చేయడానికే ఆ తోటకి వెళ్తున్నాడు. దేవుడు అడ్డుకున్నాడు. మరి ఆ టైంలో మరి ఈ నెగిటివ్ చెప్పలేదు, పాజిటివ్ చెప్పలేదు. మన తల్లిదండ్రులకి ఈ రోజుల్లో పిల్లలు పాజిటివ్ షేర్ చేయాలి, నెగిటివ్ షేర్ చేయాలి. ఎందుకంటే వారు శత్రువులు కాదు, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే తల్లిదండ్రులు. దైవ అనుసారంగా ఉన్న దైవ ప్రతినిధులు తల్లిదండ్రులు. వారికి తెలియజేస్తే మరి అన్నీ నేను షేర్ చేయమంటలేదు, కానీ నువ్వు కుటుంబంగా, నువ్వు తండ్రిగా, నువ్వు ఓ తల్లిగా అయితే నీకు ఒక బాధ్యత పెరుగుతుంది, నీకు ఒక కుటుంబం పెరుగుతుంది. వాటి విషయంలో నేను తెలియజేయట్లేదు, కానీ యవనస్తులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇంకా వివాహం చేసుకోలేదో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వివాహం అయి వాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు కొన్ని చెప్పినా కొన్ని చెప్పకపోయినా కొన్ని మనకి సరిపోతుంది, కానీ వారి జీవితాలు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలిసి వస్తాయి. కాబట్టి ఇలా చెప్పలేదు సంసోన్. చెప్పకపోవడం వల్ల ఏమైంది, చివరికి అది కూడా మరి ఆ సింహము మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్ళి తిరిగి వెళ్తుండగా ఆ సింహము మరి కొన్ని రోజులకి ఏమవుతుంది, మృత కళేబారలుగా మరి ఎండిపోయి వాసన కొడుతున్న సమయంలో అందులో తేనెపట్టు అనే తేనెపట్టు, కొండ తేనె అనే తేనె ఒకటి, తేనెటీగల ద్వారా తేనె అనేది ఏర్పడడం జరుగుతుంది అక్కడ మరి ఆ అడవిలో. అప్పుడు ఆ కళేబారాల్లో ఆ తేనె ఉంటే ఆ తేనెని తీసుకొని తిన్నాడంట. మరి మూర్ఖుడా, మరి ఏమనుకోవాలి ఈ సంసోను. అది చూసినట్లయితే ధర్మశాస్త్రానుసారంగా ఆ తిండి విరుద్ధమైన తిండి. ఆ తేనె తింటం కాకుండా ఆ తేనె ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఏం చేశాడో తెలియకుండా, అడగకుండా తల్లిదండ్రులకు తీసుకొచ్చి ఆ తేనెని తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో చూడండి, తిండి తినే విధానంలో యవనస్తులు గొప్ప, అసలు చెప్పనవసరం లేదు, తిండిబోతులు అవుతున్నారు. లేకపోతే తినే తిండి పైన ఒక కాన్సన్ట్రేషన్ లేదు. ఫాస్ట్ ఫుడ్డో, తమ ఇష్టానుసారమైన ఫుడ్డో, ఒక సాంప్రదాయబద్ధమైన ఫుడ్ కన్నా తిండి విధానంలో మాత్రం ఫాస్ట్ కల్చర్ అయిపోయింది ఈ రోజుల్లో. తిండిని ఒక క్రమబద్ధంగా తింటలేదు. తిండిబోతులు, నిద్రపోతులు ఏమవుతారని ఉంది, దరిద్రులు అవుతారని ఉంది జీవగ్రంథం ప్రకారం. తిండిని మాత్రం ఈ రోజుల్లో ఒక అవసరానికి కాకుండా తినటానికే బతుకుతున్నట్టుగా బతుకుతూ ఉన్నారు ఈరోజు యవనస్తులు. మరి ఆ తిండి విషయంలో కూడా తల్లిదండ్రులకి చెప్పకుండా, వారికి కూడా సరైన విధానంగా పోషణ లేకుండా చేస్తున్నారు ఈరోజు యవనస్తులు. వారు ఏ తిండి తినాలో, మరి అలాగే వాళ్ళని పోషించాలి అనే బుద్ధి ఈ రోజుల్లో యవనస్తులకు అసలు లేనే లేదు. ఈ రోజుల్లో ఏమి తినాలి, ఏది తినకూడదు అనే ఉద్దేశం ఉన్నప్పటికీ, ఎంత తినాలి, ఏం తినాలి అనే ఉద్దేశం ఉన్నప్పటికీ దాన్ని క్రమంగా పాటించడం అనేది ఈ రోజుల్లో యవనస్తులకి, అలాగే పెద్దవాళ్ళకి ఎవరికి అది అవపాసన పట్టట్లేదు. కంటికి ఇంపుగా ఉందని, బాగుందని ఎంత పడితే అంత తినేస్తూ మరి రోగాల బారిన పడుతున్నారు. అదే ధర్మశాస్త్రానుసారంగా మరి తేనె పట్టు కళేబారల్లో ఉంటే తినకూడదు. జీవగ్రంథం సెలవిచ్చిన ప్రకారం ధర్మశాస్త్రంలో చూసుకుంటే అది హేయం. అదిగాక ప్రతిష్ఠించబడిన వ్యక్తి సంసోన్, ప్రజలను రక్షించడానికే పూనుకున్న వ్యక్తి. మరి ఆ రీతిగా చేయడం అది ధర్మశాస్త్రానికి, దేవుడికి విరుద్ధమైన పని. అదేవిధంగా మరి ఏం చేశాడంటే అధికారి, ఆ యొక్క వివాహం చేసుకున్న వ్యక్తిని అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు మరి గృహంలో జరుగుతూ ఉన్నప్పుడు, ఈ వివాహం అయ్యేటప్పుడు ఒక డిఫరెంట్ పొడుపు కథ అడిగాడు. పొడుపు కథ అడిగితే ఈ ఫిలిష్తీయులు అనే ఈ జాతి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, వాళ్ళకి చిన్న హాని తలపెట్టిన, ఒక చిన్న మాట అన్న ప్రాణాలు తీసే వ్యక్తులు వీళ్ళు. మరి ఈ వ్యక్తులు
ఒక పొడుపు కథ అడిగితే సంసోను, నేను మీకు 30 జతల బట్టలు పెడతాను అంటే, అప్పటి రోజుల్లో ఉన్న సంస్కృతి ప్రకారం పందెం గెలిస్తే ఈ చేయడం, ఇటువంటి బట్టలు పెడతాను ఇది అని చెప్పి గృహంలోకి వీళ్ళు వచ్చి ఫంక్షన్ చేసుకున్న సమయంలో, ఈ యొక్క బంధువులు అందరూ సమకూడిన సమయంలో ఇటువంటి ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకి వాళ్ళు తలకిందులైపోయి వాళ్ళ భార్యను చంపుతా అన్నారు, వాళ్ళ తన భార్య తన మామను చంపుతా అన్నారు. అంటే వీళ్ళు దుష్టులు. సంసోను అంతోకింతో దేవుడు వాగ్దానం ప్రకారం బ్రతుకుతున్నాడప్పటికీ మరి దుష్టుల స్నేహం మంచిదా కాదు కదా. అయితే ఆ యొక్క సంసోను వేసిన ప్రశ్నకి వీళ్ళు తలకిందులై వీళ్ళు చెప్పలేక, ఆ సింహం తను ఎలా చంపాడో, ఆ తేనె ఎలా వచ్చిందో దాన్నే ఒక పొడుపు కథగా మార్చి అడిగాడు. అడిగితే ఆ పొడుపు కథ వీళ్ళకి మరి అర్థం కాక తన భార్యకి తాను చెప్పాడు. భార్య చాలాసార్లు అడగడంతో భార్యకి చెప్పాడు. ఆ భార్య తీసుకెళ్ళి వాళ్ళ జనులకు చెప్పింది, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ జనులకు చెప్పింది, ఎందుకంటే ఆవిడని చంపేస్తా అన్నారు. మరి చూడండి, ఈ రోజుల్లో బెట్టింగ్స్, పందాలు, బెట్టింగ్స్ జీవితాలని పాడు చేస్తూ ఉన్నాయి. చూసారా? ఐపీఎల్ బెట్టింగ్స్, చివరికి పెళ్ళైన వాళ్ళు కూడా, పెళ్ళి కాని వాళ్ళు, వృద్ధులు ఈరోజు డబ్బు గురించి బ్రతకడానికి ఈజీ మనీని ఎట్లా వాడుకుంటున్నారంటే విపరీతంగా మరి అల్లరితో కూడిన ఆటపాట్లు చేస్తున్నారు. ఈ జీవితాలను పాడు చేస్తున్నాయి. కొన్నిసార్లు ప్రాణాంతకమై ప్రాణాలను తీసేసే విధంగా కూడా ఉంటున్నాయి. కానీ ఈ రోజుల్లో మరి సంసోను విధానం కలిగిన యవనస్తులు లేరా? పందాలు, పిచ్చి పిచ్చి ఆటలు, ఈ ఆటలు జీవితాలను పాడు చేస్తున్నాయి. ప్రొఫెషనలిజంతో ఆడే గేమ్స్ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇలా లోకల్లో పాపాన్ని ప్రేరేపించే గేమ్స్ ఉన్నాయి కొన్ని. ఈ గేమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. వీటి ద్వారా జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. మానసిక ఉల్లాసాన్ని ఆటలు ఇవ్వాలి, కానీ మానసిక యాతన పెట్టి మనసును పాడు చేసి శరీరాన్ని పాడు చేసే విధంగా, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఆటలు ఉండకూడదు. అలాగే మరి ఈ మూర్ఖ ప్రవర్తన కలిగిన ఈ యొక్క సంసోను జీవితంలో మరి ఏం జరిగింది చివరికి మనం చూద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల్లో మీరు చూసినట్లయితే తన భార్యని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, మరి తన భార్యని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి శత్రువుని మరి శత్రువు మరి ఏం చేస్తాడు? తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మరి అలాగే తన తండ్రి ఏం చేశాడు? వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడంట. వేరే యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. ఈ రోజుల్లో చూస్తాం, వివాహం విచ్ఛిన్నమైపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. వివాహాలు మనస్పర్ధల వల్ల భార్యాభర్తల మధ్య, అలాగే తల్లిదండ్రులు సరిగ్గా ఉండకపోవడం వల్ల, లేకపోతే గొడవలు కొట్లాట్ల వల్ల జీవితాలు అల్లకొల్లోలం అయిపోతూ ఉన్నాయి. మరి తన భార్యను తెచ్చుకోవడానికి వెళ్తే చివరికి వేరే ఒకరితో మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్థితిలో మళ్ళా తను మళ్ళా యుద్ధం చేయడం జరుగుతుంది, ఫిలిస్తీన్లు జయించడం జరుగుతుంది. ఆ ఫిలిస్తీన్లు అతనిపై మరి తిరగబడిన మరి దేవుని ఆత్మ అతను ప్రేరేపించగా 1000 మందిని చంపడం, కేవలం చిన్న గాడిద దవడ తీసుకుని 1000 మందిని చంపడం అనేది ఒక గొప్ప పేరున్న వ్యక్తిగా సంసోనికి అది పేరునిచ్చింది. అది ఎవరి ద్వారా వచ్చిందంటే అది దేవుడి ద్వారానే వచ్చింది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం జుట్టు ద్వారా కాదు, అది దేవుడు ఆత్మ ద్వారానే తనకు అది చేయడం జరుగుతుంది. మరి ఈ దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి మరి లోకానుసారంగా అదే ఆత్మను కొనసాగించాలి, కానీ ఆత్మను కొనసాగించలేకపోయాడు. దేవుడు ఆత్మ ద్వారా 1000 మందిని అవలీలగా గాడిద దవడ ఎముకతో చంపడం జరిగింది. అలాగే 30 నక్కలతో ఫిలిస్తీన్ల మీద దాడి చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్య స్థితి ఏంటంటే
ఈ యొక్క యుద్ధం క్రమబద్ధంగా జరగకపోవడంతో తన భార్య మరి అదే మంటల్లో పడిపోవడం, చనిపోవడం, ఇలాగే తన భార్యని భర్తని కోల్పోవడం, ఇది వ్యతిరేకమైన వివాహమే. దేవుడికి వ్యతిరేకమైన వివాహం నిలబడదు. మరి అలాగే దేవుడి ప్రణాళిక ఏంటో చెప్పకూడని వ్యక్తికి చెప్పాడు, దెలీలాకి. నీ బలం ఎందులో ఉంది అని 3 సార్లు అడిగినప్పటికీ ఆ 3 సార్లు కన్ఫ్యూజ్ అయిపోయి తను 3 సార్లు తను అడగాలని చెప్పి 3 సార్లు చెప్పాడు. మరి చూడండి, అక్కడ ఉంది శత్రువు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? రక్షించాలని. దేని నుండి? మద్యం నుండి, వ్యభిచారం నుండి, ఈ యొక్క సృష్టిని ఆరాధించే ఈ యొక్క నీచపు ప్రవర్తన నుండి. వీటి ద్వారా హృదయాలు పాడైపోతున్నాయి, వీటి ద్వారా మనుషులు పాడైపోతున్నారు, వీటి ద్వారా ఆ వ్యక్తులు నాశనం అయిపోతున్నారు అని చెప్పి మరి సంసోనికి ఒక గొప్ప బాధ్యత చెప్తే, అవి ఎవరికైతే నచ్చవో, అవి ఎవరికైతే ఇష్టం లేదో ఆ వ్యక్తి, దెలీలా అనే వ్యక్తికే ఈ రహస్యం చెబుతున్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క బలం ఎక్కడుందో చూడండి. మరి అటువంటి వ్యక్తిని మరి దేవుడు అప్పుడు దాకా భరించాడు, ఒక్కసారిగా చెయ్యి వదిలేశాడు. సంసోన్లోంచి దేవుడు ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు ఆత్మ జుట్టు కత్తిరించడం ద్వారా కాదు, అక్కడ ఒక అలంకార రూపంగా ఆ జుట్టుని చూపిస్తున్నారు, కానీ దేవుడి యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ మన ఎదుగుదల ఉంటుంది. దేవుడి యొక్క ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడే మన బలం ఉంటుంది అని అర్థం. దాని అర్థం మరి యెహోవా ఆత్మ ఎంత జ్ఞానం గలదో మరి మనం బైబిల్ మన 7 అంతల గల ఆత్మ, జ్ఞానం గల ఆత్మ అని చెప్పి జీవగ్రంథంలో మనకి ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని ధ్యానించినట్టయితే దేవుడు ఆత్మ ఎటువంటి ఆత్మ? జ్ఞానం గల ఆత్మ, బలమైన ఆత్మ, ఇటువంటి లక్షణాలు ఉన్న యెహోవా ఆత్మకి. బోధించే ఆత్మ, జీవం కలిగిన ఆత్మ. ఈ ఆత్మలు మరి సంసోను మీద దిగి రావడం జరిగింది, అటువంటి విజయాన్ని సాధించాడు. కానీ అటువంటి ఆ రహస్యాన్ని, ఆ రక్షించాలనే రహస్యాన్ని, ఇటువంటి వ్యక్తుల నుంచి రక్షించాలనే రహస్యాన్ని మరి దెలీలాకి చెప్తే దేవుడు సహించలేక వదిలిపెట్టాడు చెయ్యి. బందీగా అయ్యాడు. మరి ఫిలిస్తీన్లు ఇష్టానుసారంగా నానా హింసలకు గురి చేశాడు, సంసోన్ని గురి చేశారు. ఉన్న 2 కళ్ళను పీకేసి అవహేళన చేశారు. మరి అవహేళన చేసి మరి అంత పరాక్రమశాలిని ఏం చేశాడు? చివరికి వాళ్ళ గుడిలో తిరగలి విసిరేవాడిగా నీచపరిచారు ఫిలిస్తీన్లు. తిను బానిసైంది వాస్తవంగా వాళ్ళ యొక్క బలం ద్వారా కాదు, ఈయన యొక్క బలహీనత ద్వారానే ఈయన బానిస అయిపోయాడు. ఈయన ఎంత బలవంతుడో ఆత్మానుసారంగా నిజంగా నిలబడితే ఆ వ్యక్తి ఎంత బలవంతుడంటే, ఒకరోజు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు బలహీనుడుగా. దేవుడు వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడ చేరాడు. ఇతను శరీర క్రియ చేస్తున్నాడు పక్కన. దేవుడు ఆత్మ దర్శించగానే, మరి దేవుడు ఆత్మ రాగానే ఆ దేవుడు ఆత్మ క్రియలు చేయడానికి ఫిలిస్తీన్ల గాజా పట్టణం ఎదురుగా ఉన్న ద్వారబంధం, సుమారు ద్వారబంధంలో ఇప్పుడు నీకు చూసినట్టే రాజరిక సమయంలో, రాజరికల ఆ కాలంలో ఉన్న ఆ ద్వారబంధాలు ఏ రీతిగా ఉంటాయంటే గొప్పగా హైట్గా ఉంటాయి. అవి దగ్గర 12 అడుగులు, దగ్గర ఈ 15 అడుగులు కూడా ఉంటాయి. ఆ ద్వారబంధాలని లేపుకొని తీసుకెళ్ళిపోయాడు. ఈ మనిషి ఉండి దేవుడు ఆత్మ రాగానే మనిషిలోకి అంత బలం, 1000 ఏనుగుల బలం, ఆ బలం రాగానే ఆ ద్వారబంధాన్ని, గాజా ఎదురుగున్న ద్వారబంధం గేటుని లేపి వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోయి వేరే ఎన్నో కిలోమీటర్ల దూరంలో పెట్టాడు. అంటే అంత బలవంతుడు, కానీ స్త్రీని చూడంగానే బలహీనుడైపోతున్నాడు. ఒక అక్రమమైన బంధానికి లోబడిపోతున్నాడు. చూడండి, మరి సాతాను ఎన్నో విధాలుగా మనల్ని హింస పెట్టనవసరం లేదు. కేవలం ఒక చిన్న శారీరక క్రియ
ద్వారా, ఒక చిన్న స్వల్పమైన అలవాటు ద్వారా మనల్ని బందీలు చేయొచ్చు. మన జీవితాలు మరి ఈ రీతిగా అవుతున్నప్పుడు, మరి సంసోను మరి ఆ మూర్ఖ ప్రవర్తన వల్ల, ఆ చిన్న చెడ్డ అలవాటు వల్ల, చాలా పెద్ద అలవాటు అది, అది చాలా భయంకరమైన అలవాటు, ఆ వ్యభిచారం వల్ల సంసోను చివరికి తిరగలి విసిరేవాడిగా అయ్యాడు. మరి చివరికి ఏం జరిగింది? ఆ మూర్ఖ ప్రవర్తన, అధికారి ప్రవర్తన వల్ల ఏం జరిగింది? చివరికి ఇంకా గుడ్డోడైపోయాడు. ఫిలిస్తీయులు అవహేళన చేస్తున్నాడు. దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. దేవా, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకో, నేను ఈ రీతిగా మరణించడానికి వీల్లేదు. నువ్వెంత పరాక్రమవంతుడివో, నువ్వు ఎంత మంచి ఉద్దేశాలు కలిగిన వాడువో ఈ ప్రజల పట్ల వీళ్ళకి తెలీదు. వీళ్ళ చేతిలో మాత్రం నేను ఈ రీతిగా మరణించడానికి వీల్లేదు అని చెప్పి దేవుణ్ణి గుర్తు చేసుకొని, ఆ గుడికి ఆధారమైన ఆ యొక్క 2 స్తంభాలను, అప్పట్లో సమాజ మందిరాలు ఉండేవి, అందులో వ్యభిచారాలు జరిగాయి. అందులో ఒక గొప్ప ఎన్ని బలులు జరిగాయో, మనుషుల్ని బలిచ్చేవాళ్ళు. ఇటువంటి హేయ కార్యాలకు కార్యమైనవి మరి గుడులు అని పిలువబడుతున్నాయి ఆ రోజుల్లో. అటువంటి ద్వారబంధాలు భయంకరమైన బలంతో కలిగిన ఆ ద్వారబంధాలు అద్భుతమైన బలం కలిగిన ద్వారబంధాలు. ఆ బంధాలని ఆ యొక్క ద్వారబంధాల దగ్గర ఆ యొక్క పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో, ఆ పిల్లర్ల దగ్గరికి వెళ్ళి ఆధారంగా ఉన్న 2 పిల్లర్ని పట్టుకొని దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను చేసిన తప్పే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఇప్పుడు ఇటువంటి ప్రవర్తన కలిగిన ఈ ఫిలిష్తీయుల్ని సంహరించడానికి నాకు బలం ఇవ్వు. ఇటువంటి వ్యక్తులు మిగలడానికి వీల్లేదు. వీళ్ళ ద్వారా దేశం పాడైపోతుంది. వీళ్ళ ద్వారా అనేక మందులు ఇంకా పాడైపోతారు అని చెప్పి ఆధారం చేసుకొని ఆ యొక్క స్తంభాలను దేవుడి నామంలో 2 గదిలిచ్చాడు. దేవుడి యొక్క ఆత్మరాంగాన్ని, ఆ గుడికి ఆధారమైన 2 ద్వారబంధాలు. మరి ఆ గుడిలో ఆల్రెడీ రమారమి చాలామంది ఉన్నారు, స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు, ఫిలిస్తీయుల తెగ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మద్యంతో తూగుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా వ్యభిచారంతో తూగుతూ ఉన్నారు. అదే సమయంలో ఆ ద్వారబంధాలను గట్టిగా, ఆ పిల్లర్స్ని గట్టిగా 2 చేతులతో సహా ఒకేసారి దేవుడి నామంలో ఒకేసారి కదిలిస్తే మొత్తం కుప్పకూలిపోయింది. ఈ సంసోను తన జీవిత కాలం బ్రతుకున్న దినాల్లో ఫిలిష్తీయుల్ని సంహరించిన దానికంటే మరి ఎక్కువగా సంహరించాడు తను చనిపోతున్న సమయంలో. కానీ అది విశ్వాసం ద్వారానే జరిగించాడు. కానీ చివరికి తానే ఆ ఫలితాన్ని అనుభవించకుండా తాను కూడా ఆ గుడి ద్వారానే తాను కూడా బలైపోయాడు. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు చనిపోయే సమయంలో తెలుసుకుంటే ఏం లాభం? అనుభవించి లోకానుసారంగా బ్రతికి లాస్ట్లో తాగి 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 చనిపోయే సమయంలో నువ్వు తెలుసుకుంటే ఏం లాభం? ముందుగానే తెలుసుకోవాలి. బాల్య దినములందు సృష్టికర్త స్మరణ చేయమని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు ప్రసంగి ద్వారా. మరి ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ముందుగానే నువ్వు ఎరిగి ఉండాలి. మరి అటువంటి న్యాయాధిపతి, ఒక మూర్ఖ న్యాయాధిపతి విశ్వాసంతో మరి ప్రార్థనతో తను ముగించినప్పటికీ ఆ విజయాన్ని తను అనుభవించకుండా లేకుండా వెళ్ళిపోయాడు. కానీ మీకు ఒక నమ్మకమైన న్యాయాధిపతిని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మీకు ఆ నమ్మకమైన సర్వాధికారిని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈయన లోకరక్షకుడిగా పిలువబడ్డాడు. పుట్టకముందే దేవదూత ద్వారా యేసు అని పేరు పెట్టబడే విధంగా పుట్టాడు. కన్యకకు పుట్టాడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికినవాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈయన అందుల సత్యం ఉంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఈయనకు తెలుసు. ప్రజలను ఎక్కడికి తీసుకెళ్తాడో కూడా తెలుసు. ఈయన పరిశుద్ధతకు, ప్రేమకు, న్యాయానికి, తీర్పుకి
మారుపేరు. ఈయన పాలన సుశాలమైనది. ఈయన రాజ్యం నీతితో కూడిన రాజ్యం. ఈయన సత్యం, ఈయనే మార్గం. ఈయన మరణంపై విజయం సాధించాడు ఈ న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి దగ్గర నీకు రాని జవాబు ఏది ఉండదు. పాపంపై విజయం, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అన్న గొప్ప న్యాయాధిపతి, గొప్ప చేతులెత్తి నమస్కరించగలిగిన సుచరిత కలిగిన గొప్ప దైవమానవుడు, దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి, దేవాది దేవుడు. రాజ్యములైనా ప్రభుత్వాలైనా ఈ లోకమందైనా పరలోకమందైనా ఏ యుగాలైనా ఏ యుగ యుగాలకు పాలన చేయగలిగిన సృష్టికర్త, ఆది సంభూతుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులవారు. ఈయన పుట్టుక, ఈయన విధానం మీరు మత్తయి సువార్త 4 సువార్తలు నలుదిక్కుల ప్రకటించడానికి నలుగురు రాసిన ఒక సువార్త, నలుగురు రాసిన ఒకే సువార్త మత్తయి, మార్కు, లూకా, అలాగే పత్రికలు ఉన్నాయి. ఈయన రాజ్యానికి సంబంధించినవి, ఈయన ఏ రీతిగా పాలిస్తాడో, ఈయన ఏ రీతిగా పాలించబోతున్నాడో, పాలిస్తూ ఉన్నాడో తెలియచేస్తుంది. ఇటువంటి న్యాయాధిపతి, ఇటువంటి రక్షకుడు పాటించిన విధానాన్ని నువ్వు పాటిస్తే, మరి ఈ పాపిష్టి ప్రజలలో, ఈ పాపిష్టి విధానంలో నువ్వు జీవించకుండా ఈ యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు చేరుకోగలిగితే, మరి నువ్వు అధికారివై ఉండొచ్చు, లేకపోతే నువ్వు సామాన్య మానవుడివై ఉండొచ్చు. నీ పరివర్తన అద్భుతంగా మారుతుంది. అద్భుతంగా నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నువ్వు దీవింపబడతావు. కనుక నేడే రక్షణ దినం. ఇటువంటి రక్షకుడు ఇచ్చే రక్షణను కాదనుకుంటావా? రక్షణ అనేది ఈ రోజుల్లో అత్యవసరమైనది. ఈ రక్షణను నువ్వు పాడు చేసుకుంటూ, వదిలిపెట్టేస్తూ ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు వదులుకుంటున్నావా అంటే నీ అంత దౌర్భాగ్యులు ఎవరూ లేరు. దయచేసి ఇకనైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చేరుకు, ఆయన ద్వారా రక్షణ పొందు. సుచరితుడుగా ఆయనని విశ్వసించు. ఆయన ద్వారా నిత్య జీవాన్ని నువ్వు పొందుకో. అద్భుతమైన అనుగ్రహ ఐశ్వర్యాలు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నువ్వు పొందుకోవాల్సిందిగా నా మనవి. మీ అందరికీ ఈ సందేశం నచ్చిందని, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరిన్ని సందేశాల కొరకు దేవుని సత్యోపదేశం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. తండ్రి, ఈరోజు ఓ అధికారి మూర్ఖ ప్రవర్తన వల్ల మరి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని అపశృతులు, అలాగే ఆయన జీవితం ద్వారా మేమేది నేర్చుకోవాలో మేలుకొలుపులు నాయనా, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. తండ్రి, సమయమందు నా దేవా, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధిపతి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. సహాయము దయచేయండి దేవా. ప్రజల జీవితాలలో, పాలకుల జీవితాలలో వెలుగులు నింపండి అయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిచే ఆయన సారూప్యం పొందే విధముగా ప్రజలను రక్షణకు మేలుకొల్పండి. ఆ రక్షణను అయా దిగ్విజయంగా ప్రతి ఒక్కరూ అంగీకరించి వారి జీవితాలలో ప్రభువైన యేసుని అంగీకరించి వారి జీవితాలు నిలబెట్టుకోవలసిందిగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి దేవా.
వివాహ విషయంలోనూ అయా దేవా, బ్రతికే జీవన విధానంలోనూ ప్రభువును గనపరిచే జీవన విధానం మా జీవితాలలో ఉండులాగున సహాయం దయచేయమని వేడుకుంటూ, దేవా, ఈ సందేశాన్ని అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలుచుకుంటూ వారి జీవితాలలో గొప్ప మేలులు, ఆత్మీయ మేలులు, భౌతికమైన ఆశీర్వాదాలు మీరు ఇస్తారని కోరుచు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున చిన్ని ప్రార్థన మీ పాదాల చెంత అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.